హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రైని చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా క్విక్గా కూడా అయిపోతుంది రెసిపీ చేయడం. ఈ రెసిపీ కోసం నేను కొరమీను తీసుకున్నాను, కానీ దాని ప్లేస్లో మీరు ఏ ఫిష్నైనా తీసుకోవచ్చు. రెసిపీ సేమ్. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫిష్ ఫ్రై చాలా బాగా వస్తుంది. దీనికోసం ఫస్ట్ ఫిష్ని మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. దాన్ని డ్రై చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసి మినిమం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఒకవేళ టైం లేదంటే ఒక ½ అన్ అవర్ ఉంచినా పర్వాలేదు. తర్వాత దీనికి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాము. దీనికోసం నేను ఒక 600 గ్రామ్ ఫిష్ పీసెస్ని తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, అలానే 2 టీ స్పూన్స్ ఉప్పు వేయాలి. అలానే ఒక 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. గరం మసాలా చాలా తక్కువ పడుతుంది ఫిష్లో. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి మనము ప్రతి పీస్కి మనం ఈ మసాలాని పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది వీటన్నింటికి మంచిగా మసాలా మిక్స్ చేయడానికి. దాని తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ అయిన ఈ పీసెస్ని ఒక 1 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోండి. డీప్ ఫ్రీజ్ అవసరం లేదు, నార్మల్ ఫ్రీజ్ సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 1 అవర్ పెట్టుకోండి. దాని తర్వాత ఒక 1 అవర్ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోండి. నేను 1 ఆనియన్ తీసుకున్నాను, సరిపోతుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అలానే కొంచెం పసుపు వేయాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫిష్ పీసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, వాటిని తీసి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి. ఒకవేళ మనకి 1 అవర్ మ్యారినేట్ చేసే టైం లేకపోతే ½ అన్ అవర్ చేసుకున్నా కూడా సరిపోతుంది. మెల్లగా ఒక్కొక్క పీస్ని మనం ఈ ఆయిల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఒక సైడ్ మొత్తంని ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఇలా మెల్లగా ఇంకొక సైడ్కి ఫిష్లన్నిటిని టర్న్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకో అపోజిట్ సైడ్ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం ప్రాసెస్ మనకు ఒక 20 మినిట్స్లో ఫిష్ ఫ్రై అయిపోతుంది. సో చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే తీసుకోండి, హై ఫ్లేమ్ వాడకూడదు. లాస్ట్లో మనకు మంచిగా ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవచ్చు. సో మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో ఫిష్ ఫ్రై. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు ఈసారి గెస్ట్ వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ దీనికి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అలానే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.